ఐస్ క్రీమ్ మ్యాంగో ఐస్ క్రీమ్ చల్లని ఐస్ క్రీమ్ ఈ సమ్మర్లో చల్లని మ్యాంగో ఐస్ క్రీమ్ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. సో దాన్ని చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా. సో వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో అందరూ బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఇంట్లో మామిడి పళ్ళు యాజ్ యూజువల్ సమ్మర్ కాబట్టి మామిడి పళ్ళు అందరి ఇంట్లో ఉంటాయి. సో మామిడి పళ్ళతో ఐస్ క్రీమ్ ఎలా చూసుకోవాలో చూసేద్దామా. బయట ఐస్ క్రీమ్ తెచ్చుకుని సో పిల్లల హెల్త్ పాడు చేయడం కన్నా మనం ఇంట్లో ఎలా హెల్తీగా ఐస్ క్రీమ్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే మామిడికాయ ముక్కలు అయితే తీసుకోండి, బాగా పండిన మామిడికాయ. సో తర్వాత కాచి చల్లార్చిన పాలు అనమాట ఇవి. సో పచ్చి పాలు కాదు. తర్వాత వచ్చేసి ఇది ఫ్రెష్ క్రీమ్ అండి. సో సూపర్ మార్కెట్లో కానీ డిమార్ట్లో కానీ ఎక్కడైనా దొరుకుద్ది. సో ఈ ఫ్రెష్ క్రీమ్ బదులు మీరు పాల మీద మీగడ ఉంటుంది కదండి, ఫ్రెష్గా ఉంటుంది కదా, సో అదైనా తీసుకోవచ్చు. మనకి ఐస్ క్రీమ్ అవి చేసినప్పుడు ఒక బౌల్ అయితే అవసరం అవుద్ది. సో అంతా ఒకేసారి రాదు కాబట్టి నేనైతే ఫ్రెష్ క్రీమ్ మొన్న డిమార్ట్కి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను. సో తర్వాత ఇవి ఒక మామిడికాయ ముక్కలండి, ఇవైతే నేను విడిగా పెట్టినాను. తర్వాత కొంచెం పంచదార, ఒక 3-4 టీ స్పూన్ల పంచదార. తర్వాత ఇది వచ్చేసి మిల్క్ పౌడర్ అనమాట. తర్వాత బాదం పప్పులు, ట్రుటీ ఫ్రూటీ, మన ఇష్టం పైన ఏం పెట్టుకోవాలనుకుంటే అవన్నమాట. సో చూసారు కదండి, ఈ తక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమి అక్కర్లా, పాలు, ఫ్రెష్ క్రీమ్, మామిడికాయ ముక్కలు, పంచదార, మిల్క్ పౌడర్ అంతే. సో ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మిక్సీ జార్ అయితే తీసుకుందామండి. అందులోకి అయితే మనం మామిడికాయ ముక్కలన్నీ వేసేసుకుందాం. నేనైతే ఫస్టే పీసెస్ చేసేసుకున్నాను. మీకు ఆల్రెడీ షార్ట్లో చూసే ఉంటారు, నేను మామిడికాయలు బుట్టలో పెట్టి ఒక వీడియో తీశాను. సో అవే మామిడికాయలండి. ఇదైతే లాస్ట్ కాయ. నేను లాస్ట్ కాయతో మా పిల్లలకైతే ఐస్ క్రీమ్ చేశాను అనమాట. సో ఇందులో వచ్చేసి మామిడికాయ ముక్కలు వేసేసిన తర్వాత పాలు కూడా వేసేయాలండి. చక్కగా నేనైతే ఒక కప్పు ఫుల్గా మామిడికాయ ముక్క. మధ్యలో అయితే బ్రేక్ ఇస్తున్నాను. మా పిల్లలు మీకు ఏదో చెప్తారంట, ఒకసారి వినండి. మా పిల్లలు మీకు ఏదో చెప్పాలనుకుంటున్నారు. ఇదైతే పాల పొడి అండి. సో మా పిల్లలు ఏదో చెప్తారంట, వినేయండి ఒక్కసారి. హలో బాగుంది హ్యాపీ ఫ్యామిలీ అందరూ ఉన్నారండి. నువ్వు చింతలే, నువ్వు అడుగు. తగ్గి నమ్సాలం తప్పుడు చేసుకుంది. ఐస్ క్రీమ్ కోసం వెయిటింగ్ చేస్తున్నారు కదా మీరు? అవును. ఓ ఇప్పుడు మనం ఐస్ క్రీమ్ చేసుకుంటే రేపు రెడీ అవుద్ది. ఓకే, వెరీ గుడ్. సో చూసారు కదండి, మా పిల్లలు మీతో ఏదో చెప్పినట్టున్నారుగా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత అయితే మామిడికాయ ముక్కలు, పాలు, అలాగే చక్కగా మనము మిల్క్ పౌడర్ కూడా వేసేసుకున్న తర్వాత, పాల పొడి కూడా వేసుకున్న తర్వాత పంచదార అనమాట, ఒక 4 టేబుల్ స్పూన్ల పంచదార వేసుకోండి. మామిడికాయ మీకు స్వీట్గా ఉంటే ఒక 2 టేబుల్ స్పూన్లు చాలు. నాది కొంచెం లైట్గా పులుపు అనిపించింది, అందుకే నేను 4 టేబుల్ స్పూన్లు వేసాను. తర్వాత వచ్చేసి ఫ్రెష్ క్రీమ్ అనమాట. దీని ప్లేస్లో మీకు చెప్పాను కదండి, పాల మీద మీగడ ఫ్రెష్గా ఉన్నది వేసేసుకోవచ్చు అనమాట. దీని అయితే ఒక్కసారి మిక్సీ పట్టేసుకుందాం. చక్కగా ఒక్కసారి ఇట్లా మిక్సీ పట్టేసుకుంటే చూసారా భలేగా. దీన్ని మనం ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టినన్నా తాగేయచ్చు, లేకపోతే ఇందులో ఐస్ క్రీమ్ కింద చేసుకున్నా తినచ్చు, లేకపోతే ఇందులో మామిడికాయ ముక్కలు, జీడిపప్పు, బాదం పప్పు వేసుకుని మ్యాంగో మిల్క్ షేక్ కింద కూడా తాగేయచ్చండి చక్కగా. సో ఇప్పుడైతే నేను ఒక ప్లాస్టిక్ది బాక్స్ తీసుకున్నాను. మనము ఐస్ క్రీమ్స్ అవి తెచ్చుకుంటాం కదండి, సో అదే. అందులో అయితే దీన్ని వేసేసి మనం గ్రైండర్ చేసుకున్న ఇదైతే వేసేసి చక్కగా మన ఫ్రిడ్జర్లో అయితే ఒక 3 గంటలు అయితే పెట్టానండి నేను. సరిపోతుంది, ఒక 3 గంటలు సరిపోతుంది. మీకు నేను సూపర్ అని చెప్పట్లేదు ఇక్కడ, 3 గంటలు పెట్టాలి అనేసి మీకు నేను సైజ్ చేస్తున్నాను అనమాట. అదిగోండి 3 గంటలు పెట్టాలి అని. సో ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుందామా, వెళ్ళి చక్కగా ఫ్రిడ్జ్లో అయితే ఫస్ట్ పెట్టేసుకుందాం, వచ్చేయండి. 3 గంటలే అంటున్నారేంటి, ఐస్ క్రీమ్కి 8 గంటలన్నా పడుద్ది కదా అనుకుంటారు మీరు. సో 3 గంటల తర్వాత ఇంకో ప్రాసెస్ ఉంటుంది మనకి, సో అది తెలుసుకుందాం. ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాం కదండి. ఇప్పుడు ఒక 2 సెకండ్స్లో 3 గంటలు అయిపోయింది మనకి, చూసారా. వీడియో ఆఫ్ చేశాను కదండి. సో నేను 3 గంటలు అయిన తర్వాత మళ్ళీ షూట్ చేస్తున్నాను ఇది. తర్వాత వచ్చేసి 3 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మళ్ళీ తీసి ఇది ఒకసారి ఎట్లా అయిందో మనం చూద్దాం. సో చూసారా చక్కగా భలేగా క్రీమీగా కొంచెం లైట్గా గడ్డ కడుతూ ఉంది ఇప్పుడిప్పుడే. సో క్రీమీగా భలే అయిపోయింది. సో దీన్ని అంతా ఒకసారి మ్యాష్ చేసుకుని మళ్ళీ మిక్సీలో వేసుకుని జార్లో వేసుకొని మిక్సీ పట్టించేసుకోవాలి. మళ్ళీ చక్కగా ఒకసారి అయితే ఒక రౌండ్ మళ్ళీ అలా తిప్పేసి మళ్ళీ మీరు చక్కగా
అదే బాక్స్‌లో అన్నా వేసేసుకోవచ్చు. లేకపోతే ఇంకొక బాక్స్‌లో మీరు చక్కగా దాన్ని వేసుకొని, మీరు పైన బటర్ పేపర్ గానీ మధ్యలో మధ్యలో నా గొంతుకు కిచ్‌కిచ్చొచ్చిందనమాట. సో, బటర్ పేపర్ గానీ, లేకపోతే మీ దగ్గర సిల్వర్ కాయిల్స్ ఉంటాయి కదండీ! సో, ఆ పేపర్ గానీ వేసేసుకొని, మళ్ళీ పైన ఆహ్, మూత వెళ్ళని అంటే 8, 10 కంటైనర్ దాంట్లో వేసుకోవాలనమాట. సో, నేను ఇలా అయితే చిన్ని దాంట్లో ముందు 2 వేస్తున్నాను. ఎందుకంటే మా పిల్లలు చాలా ఎక్సైట్‌గా ఉన్నారు ఐస్ క్రీమ్ తినడానికి. వాళ్ళు 8 అవర్స్ గానీ, 6 అవర్స్ గానీ టైం పట్టొచ్చు. సో, అప్పటి వరకు వాళ్ళు ఉండేలా లేరు కాబట్టి, నేనైతే ముందు ఒక 2 దాంట్లో అయితే ఒక రెండిట్లో చిన్న చిన్న వాటిల్లో వేస్తున్నాను. సో, మిగిలిందంతా కూడా పెద్ద దాంట్లో వేసేసి, తర్వాత మామిడికాయ ముక్కలు ఉంచాను చూసారా? సో, వాటినైతే పైన ఇట్లాగా గార్నిష్ కింద వేస్తున్నాను నేను. సో, చిన్ని కప్పులో నేను వేయలేదు. అంటే ఓన్లీ మామిడికాయ ముక్కలే వేశాను. పెద్ద దాంట్లో మామిడికాయ ముక్కలు వేశాను, బాదం పప్పు వేశాను, అలాగే టూటీ ఫ్రూటీ ఇవన్నీ కూడా వేశాననమాట. సో, మనకి కలర్‌ఫుల్‌గా ఉండాలి కాబట్టి ఈలోపు పిల్లలు దాన్ని ఈ 2 చిన్న చిన్న వాటిలో వేసింది మా పిల్లలు ఈలోపు అవజేసేసారు కూడా లెండి. దాన్ని ఒక 4 అవర్స్ అట్లా 5 అవర్స్ అయ్యేసరికి మా పిల్లలు చక్కగా తినేసారు. "చాలా బావుంది మమ్మీ" అని చెప్తున్నారనమాట నాకైతే. సో, ఇవంతా ఇలా మనకి మీకేం కావాలితే అవి గార్నిష్‌కి చక్కగా వేసేసుకొని తర్వాత మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని ఒక 8 అవర్స్ గానీ ఒక్కొక్క ఫ్రిడ్జ్ ఒక్కొక్కలా ఉంటుంది కదండీ! ఒక్కొక్కటి ఒక్కొక్కలా కూల్ అవుతుంది. మా ఫ్రిడ్జ్‌లో అయితే 6 అవర్స్ సరిపోయింది. కానీ ఒక 8 అవర్స్ గానీ, 10 అవర్స్ గానీ చక్కగా పెట్టుకొని ఒకవేళ ఫాస్ట్‌గా కూల్ అయ్యే ఫ్రిడ్జెస్ అయితే 6 గంటలు సరిపోతుంది. లేకపోతే 8 గంటలు లేదా 10 గంటలు మళ్ళీ దీన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవాలి. కదపకూడదు. సో, ఫ్రిడ్జ్‌లో పెట్టేద్దామా వెళ్ళి పెట్టేద్దాం చక్కగా. సో, నేను ఈ ప్రాసెస్ అంతా కూడా ఇది నైట్ అనమాట. తర్వాత ఇది తీసింది ఎర్లీ మార్నింగ్. మళ్ళీ తీసేద్దాం. ఇప్పుడు ఇదొక 2 డేస్ రికార్డ్ చేసిన వీడియో అనమాట. సో, తీస్తే ఎలా ఉందో చూద్దామా? సో, యమ్మీ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయిందండి. నా దగ్గరైతే ఐస్ క్రీమ్ తీసేది అది ఉంటుంది కదండీ! సో, అది లేదు. అందుకే నేను గుంట గరిటెతోనే నేను నా ట్రయల్స్ అన్నీ వేసేసాననమాట. సో, ఏదైతే ఉందండి తినటం కావాలి, నోట్లోకి వెళ్ళడం కావాలి, హెల్త్ బావుండాలి, ఐస్ క్రీమ్ టేస్ట్ ఆస్వాదించాలి. అంతే కదా! సో, నేను గుంటగరిటెతో అయితే తీసి వేశాను. సో, చూసారా ఎంత బావుందో ఐస్ క్రీమ్ అయితే. సో, పైన కొంచెం గార్నిషింగ్‌కి మామిడికాయ ముక్కలు, టూటీ ఫ్రూటీ, బాదం పప్పు అవైతే వేసి గార్నిష్ చేశాననమాట. సో, చూసారా మీరు కూడా ట్రై చేయండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో కదా! మీకు నోరు ఊరిపోతుంది కదా! సో, వెంటనే మామిడికాయతో మరి చేసేసుకోండి. ఎలాగో మామిడికాయలుంటాయి కదా! So please subscribe our channel.